హాయ్ ఫ్రెండ్స్, ఫిట్ జీవికి స్వాగతం. మనం చిన్నప్పటి నుండి వింటూ వచ్చాం, రాత్రివేళ గోర్లు కత్తిరించొద్దు, దురదృష్టం వస్తుంది అని. కానీ నిజంగా ఇది దురదృష్టమా, లేక దాని వెనుక ఒక రహస్య కారణం ఉందా? ఇవాళ మనం ఆ సీక్రెట్ తెలుసుకుందాం. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పటికీ అంటారు, రాత్రి గోర్లు కత్తిరిస్తే దరిద్రం వస్తుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇంట్లో సమస్యలు వస్తాయి అని. కానీ ఇంత పెద్ద నమ్మకం ఎందుకు వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా? వందల ఏళ్ల క్రితం విద్యుత్ లేని కాలంలో రాత్రిళ్ళు కేవలం నూనె దీపాలు, కొవ్వొత్తులు మాత్రమే ఉండేవి. అప్పుడు తక్కువ వెలుతురులో గోర్లు కత్తిరించడం అంటే ప్రమాదమే. చేతికి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉండేది. పైగా అప్పట్లో నెయిల్ కట్టర్స్ లేవు, కత్తులు లేదా పదునైన వస్తువులతోనే గోర్లు తీసేవారు. గోర్లు పడిపోయి ఆహారంలో కలిసిపోతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉండేది. అప్పట్లో మందులు, యాంటీబయాటిక్స్ కూడా లేవు. ఒక చిన్న గాయం ప్రాణాపాయం అయ్యే పరిస్థితి. అందుకే పెద్దలు రాత్రివేళ గోర్లు కత్తిరించొద్దు అని కఠిన నిబంధన పెట్టారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మన దగ్గర ఎలక్ట్రిసిటీ ఉంది, బ్రైట్ లైట్స్ ఉన్నాయి, సేఫ్ నెయిల్ కట్టర్స్ ఉన్నాయి, వైద్య సదుపాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాత్రివేళ గోర్లు కత్తిరించడం వల్ల ఎలాంటి దురదృష్టం రాదు. కానీ హైజీన్ మాత్రం చాలా ముఖ్యం. గోర్లు కత్తిరించిన తర్వాత చేతులు కడుక్కోవాలి, గోర్లు నేలపై పడనివ్వకుండా డస్ట్బిన్లో వేసేయాలి. అంటే ఫ్రెండ్స్, నిజం ఏమిటంటే రాత్రి గోర్లు కత్తిరిస్తే దురదృష్టం కాదు, అది కేవలం పాతకాలంలో సేఫ్టీ రూల్ మాత్రమే. ఈరోజు మనం క్లీన్గా, లైట్లో కత్తిరిస్తే ఎలాంటి సమస్య లేదు. మీకు ఈ మిత్ వర్సెస్ ఫ్యాక్ట్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఫిట్ జీవికి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ స్టే ఫిట్, స్టే హెల్దీ.